మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఆదివారం అమరావతిలో బాధ్యతలు స్వీకరించారు. తన శ్రీమతి రమాదేవి తోడుగా వేద మంత్రాలు, అధికారుల అభినందనలు, శుభాకాంక్షల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. అమరావతి ఐక్య కార్యాచరణ నేతలు కూడా శుభాకాంక్షలు చెప్పారు. అమరావతిని ప్రజా రాజధానిగా చేయడమే లక్ష్యమని నారాయణ అన్నారు. ఆగిపోయిన అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, ఆంధ్రులు గర్వపడే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 124 సీట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా. ఒక దేశం కాదు, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్థానా, ఇట్లా అనేక దేశ విదేశాలు తిరిగి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది. అంటే అక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 అండి. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో అవన్నీ, అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు, ఇటువంటివన్నీ చేయడానికి టోటల్గా 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెట్రో వేయటం, వాటికి యాక్చువల్గా అయ్యే అమౌంట్ ఉంటుంది. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను. నిన్న నెల్లూరులో కొన్ని అన్నా క్యాంటీన్స్ కూడా విజిట్ చేశాను. ఇప్పుడు అన్నా క్యాంటీన్ రివ్యూ ఉంది, ఇది అయిన తర్వాత ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్స్ దాని మీద సంతకం చేశారు. మొదటి 5 సంతకాల్లో ఒకటి. అందువల్ల ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అధికారులకి ఆదేశించాను. వాళ్ళని రమ్మన్న రివ్యూ చేస్తున్నాను. రివ్యూ చేసి డెసిషన్ తీసుకొని దాని మీద ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక మాట చెప్పి ఇమీడియట్గా దాని డేట్ ఫిక్స్ చేస్తాం. అందుకని ఇది కూడా అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి రోడ్లైనా, డ్రైన్స్ అయినా, బిల్డింగ్స్ అయినా, లేదు సెక్రటరియట్ 5 బిల్డింగులు, 54 అంతస్తులు, 50 అంతస్తుల బిల్డింగ్లైనా, అసెంబ్లీ బిల్డింగ్ అయినా మళ్ళీ అధికారులతోనూ టెక్నికల్ పీపుల్తోనూ కూర్చొని ఎన్ని రోజుల్లో పూర్తవుద్దో ఒక టెంటేటివ్ ప్లాన్ చేసి దాన్ని మళ్ళా రైతులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం జరిగి దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు రాజధానిలో రోడ్లు, డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా
ఆ అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానండి మీకు హ్యాండ్ ఓవర్ చేశాను అంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే 2 సార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నెత్తిన మట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏవేం డ్యామేజ్ అయినాయో అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ వేసి అన్నీ చేసి దాన్ని ముందుకు పోవడం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ జేఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 5, 6, 7, 8, 10 వంటి 10 లోపు 6 ర్యాంకులు నారాయణవే. అలాగే 17, 1028, 1269, 1475, 1738, 1741, 3685, 4481 వంటి ఓపెన్ కేటగిరీ ర్యాంకులతో నెల్లూరు ఘనతను జాతీయ స్థాయిలో మరోసారి చాటిన నారాయణ. నీట్ ప్రోగ్రామ్ కు సమర్థులైన అధ్యాపకులు, నీట్ ర్యాంక్ ను సులభతరం చేసే స్టడీ మెటీరియల్, నీట్ లో బెస్ట్ ర్యాంక్ తో పాటు సీట్లు సాధింపజేసే మైక్రో షెడ్యూల్. రాయలసీమ రీజియన్ లో ఒక్క నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీకి మాత్రమే సొంతం. గత సంవత్సరం 2023లో 320కి పైగా మెడికల్ సీట్లు సాధించడం నెల్లూరు నారాయణ జూనియర్ కాలేజీకే సొంతం. అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ విద్యా సంస్థలు నెల్లూరు.